టీశాట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కాడ నుంచి కూడా టీశాట్ తనదైన ముద్ర వేసుకుంటుంది ఈ రాష్ట్రంలో. సో అది పాఠశాల విద్య కాడ నుంచి మొదలేసుకొని ఇటీవల కాలంలో నిరుద్యోగులకు కూడా ఒక వరంగా మారింది. ఏ ఉద్యోగమైనా రానివ్వండి, ఆ ఉద్యోగకి ఏ అయితే నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కూడా మన టీశాట్ అనేది చాలా ఒక ప్రాధాన్యత సంచరించుకుంది. తర్వాత ఇటీవల కాలంలో చూసుకుంటే డిగ్రీ అకాడమిక్ ఇయర్స్ కూడా, తర్వాత నీట్ కోచింగ్ కూడా కొన్ని అధునాతన శైలిలో కూడా ఈ రోజుల్లో ఏదైతే మనం కోరుకుంటున్నారో విద్యార్థులు వాళ్ళకు అనుకూలంగా కూడా పాఠ్యాంశాలు రూపొందించి డిజిటల్ విధానంలో టీశాట్ అనేది ఈ రోజుల్లో రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి భవిష్యత్తును అందిస్తుందని టీశాట్. మరి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మన వేణుగోపాల్ అన్న ఒక ఆధ్వర్యంలో కూడా చాలా ఇది ఇంకా క్రియేటివిటీతో పొందుకొని మార్పుల్ని సంచరించుకుంటుందని మనం చూసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఏదైతే తెలంగాణ స్టేట్ టెట్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో ఆ టెట్ క్లాసులు సైకాలజీ అయినా సరే, ప్రాస్పెక్ట్ ఎడ్యుకేషన్ అయినా సరే, మ్యాథ్స్ కంటెంట్ కోర్సులను కూడా టీశాట్ అనేది రూపొందించడం అనేది ఎవరైతే గ్రామీణ పేదరికంలో ఉన్న విద్యార్థులు ఎవరైతే హైదరాబాద్ సిటీ వచ్చేసి ఏదైతే దిల్షుక్ నగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి కోచింగ్ సెంటర్లు ఏదైతే జాయిన్ అయ్యి ఖరీదైన ఒక కోర్సులు కొనలేకపోతున్నారో వాళ్ళకి గ్రామానికే పేద విద్యార్థులకే మా విద్య అనే ఒక దెయ్యంతో కూడా టీశాట్ అనేది ఒక గ్రామానికి విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిజిటల్ విధానంలో ఉచితంగా ఎలాంటి ఫీజు లేకుండా కూడా కోచింగ్ అనేది ఇవ్వడానికి టీశాట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఇది భారతదేశంలోని ఒక ప్రాముఖ్యాన్ని సంచరించుకున్న టీశాట్ ఛానల్ అనేది చాలా గొప్ప పేద విద్యార్థులకు ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఒక అక్షరాత పెంచడంలో కూడా డిజిటల్ స్థానంలో కూడా టీశాట్ అనేది ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క టీశాట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.